ఎప్పటినుంచో ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పటి వరకు తాను చేయని ఒక డిఫరెంట్ అండ్ పక్కా మాస్ కథతో లెనిన్ గా మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా అఖిల్ ని మాస్ ప్రేక్షకులకు చేరువ చేస్తుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేశారు. మరి ఈ సినిమా అఖిల్ కి సక్సెస్ ని ఇచ్చిందా? పక్కా మాస్ రోల్లో అఖిల్ ఎలా చేశాడు? జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సినిమాకి ఏ మేరకు ప్లస్ అయింది? అసలు లెనిన్ మూవీ ఎలా ఉందో ఈనాటి రివ్యూలో డీటెయిల్ గా చూద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలోని శ్రీరామపురం అనే ఊరిలో ఈ కథ జరుగుతుంది. ఈ ఊరికి ఆకలితో వచ్చిన ఒక అనాథ పిల్లాడే మన హీరో లెనిన్. ఆ ఊరిలో ఉండే ఓ పెద్దింటి ఆవిడ లెనిన్ ని చేరదీసి అన్నం పెడుతుంది. ఇక ఆమె కొడుకు వసంత్, లెనిన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా పెరుగుతారు. వసంత్ చదువు కోసం పట్నం వెళ్తే లెనిన్ మాత్రం ఆ ఊర్లోనే ఉంటూ ఆ కుటుంబానికి నమ్మకంగా ఉంటాడు. ఆ ఊళ్ళో 18 రోజుల పాటు ఎంతో పవిత్రంగా జరిగే భారతం మెట్ట జాతర ఉత్సవాల బాధ్యతని లెనిన్ తీసుకుంటాడు. మరోవైపు లెనిన్ భారతిని ప్రాణంగా ప్రేమిస్తాడు. చదువుకొని ఊరికి తిరిగొచ్చిన వసంత్ తన ఫ్రెండ్ లెనిన్ కి భారతికి దగ్గరుండి పెళ్లి చేస్తాడు. అంతా సాఫీగా సాగిపోతున్న టైంలో జాతర ఆఖరి రోజున ఊళ్ళో అనుకోని సంఘటన జరుగుతుంది. దాంతో లెనిన్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అసలు లెనిన్ ఎందుకు జైలుకు వెళ్లాడు? అందుకు కారణం ఎవరు? జైలు నుంచి వచ్చాక లెనిన్ ఏం చేశాడు అనేది మిగతా కథ. శ్రీరామపురం అనే గ్రామంలో జరిగే ఒక మహాభారతం లాంటి కథ ఇది. మనుషులు, వాళ్లు మార్చే రంగులు, కురుక్షేత్రాన్ని తలపించే పోరాటం, ఇలా ప్రతీకారం, గౌరవం చుట్టూ తిరిగే ఒక గ్రామీణ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని మలిచారు. సినిమా స్టార్టింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ భారతం మెట్ట జాతరను పరిచయం చేయడం, హీరో జైలు నుంచి రావటం లాంటి సీన్స్ తో సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. అయితే ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ లో డైరెక్టర్ కాస్త తడబడ్డాడు. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, ఊళ్ళో జరిగే సీన్స్ అన్ని మనం చాలా సినిమాల్లో చూసినట్టే రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటాయి. కానీ ఇంటర్వెల్ కి ముందు కథ గాడిలో పడుతుంది. అక్కడి నుంచే అసలైన సంఘర్షణ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్కడా డ్రాప్ అవ్వకుండా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. వసంత్ పెళ్లి కథ, గాంధారిని తలపించేలా ఈశ్వరీరావు తీసుకునే నిర్ణయం, ట్విస్ట్లు సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్తాయి. లాస్ట్ సీన్ వరకు కూడా కథలో వచ్చే మలుపులు ఆడియన్స్ ని రక్తి కట్టిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ఉన్న అసంతృప్తిని సెకండ్ హాఫ్ పూర్తిగా కవర్ చేసేస్తుంది. యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు అర్బన్ క్లాస్ రోల్స్ లోనే కనిపించిన అఖిల్ పక్కా పల్లెటూరి మాస్ యువకుడిగా అదరకొట్టేశాడు. లెనిన్ పాత్రలో అతని మేకోవర్, ఎమోషనల్ సీన్స్ లో చూపించిన మెచ్యూరిటీ సూపర్బ్. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ లో అఖిల్ నటన థియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా గుర్తుండిపోతుంది. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే భారతి పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కానీ ఆమె పాత్రకు ఇంకాస్త స్కోప్ ఇస్తే బాగుండేది. ఈ సినిమాలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఈశ్వరీరావు, ప్రమోద్ పంజు గురించి. కొన్ని చోట్ల ప్రమోద్ క్యారెక్టర్ అయితే ఏకంగా హీరోకి ధీటుగా ఉంటుంది. ముఖ్యంగా ల్యాండ్ మైన్ సీన్స్, క్లైమాక్స్ లో ప్రమోద్ యాక్టింగ్ సినిమాకే హైలైట్. శివాజీ మరోసారి బలమైన పాత్రల్లో మెప్పించగా బ్రహ్మాజీ, రాంకీ, సునీల్, గెటప్ శ్రీను తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ గా సినిమా స్ట్రాంగ్ గా ఉంది. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ ఊరి వాతావరణాన్ని చాలా న్యాచురల్ గా చూపించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాటల కంటే కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాను బాగా ఎలివేట్ చేశాడు. వారే వాహ్, జై మంగళం సాంగ్స్ పర్వాలేదు అనిపించాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమాకి ఇక ప్లస్ పాయింట్స్ చూస్తే సినిమా కథలో వచ్చే ట్విస్ట్లు, మాస్ లుక్ లో అఖిల్ యాక్టింగ్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రమోద్ పంజు, ఈశ్వరీరావు పెర్ఫార్మెన్స్. మైనస్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ హాఫ్ లో రొటీన్ గా సాగే కొన్ని సీన్స్, ఊహకు అందేలా ఉండే కొన్ని ఎపిసోడ్స్, మంచి కాన్వాస్ ఉన్నా కూడా ఆ స్థాయిలో ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం. ఫైనల్ గా చెప్పాలంటే లెనిన్ ఒక పక్క గ్రామీణ కురుక్షేత్రం. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ని పక్కన పెడితే ఎంగేజ్ చేసే సెకండ్ హాఫ్, అఖిల్ మాస్ పెర్ఫార్మెన్స్, ఊహించని ట్విస్ట్లతో ఈ సినిమాని థియేటర్స్ లో డెఫినెట్ గా ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు. అఖిల్ కి ఇది ఒక డీసెంట్ కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. మరి మీరు లెనిన్ సినిమా చూసారా? అఖిల్ మాస్ లుక్, ఆ కురుక్షేత్రం కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.